హలో నమస్తే వెల్కమ్ నమస్కార వనకం. సో ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ అండ్ బాగా రిలేటబుల్ టాపిక్తో వచ్చేసాను అనమాట. ఏంటబ్బా అంత రిలేటబుల్ టాపిక్ అనుకుంటున్నారా? తమ్నైల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది పర్టికులర్లీ 30-35 మధ్యలో ఉన్న ఉమెన్ కోసం, అఫ్కోర్స్ 30-40 మధ్యలో ఉన్న ఉమెన్ కోసం అనమాట. సో ఈ ఏజ్లో ఇట్స్ నాట్ టూ లేట్, బట్ ఈ ఏజ్లో అంటున్నానని ఏమనుకోకండి. ఈ ఏజ్లో యాజ్ ఏ నార్మల్ వర్కింగ్ ఉమెన్ ఆర్ వాట్ ఎవర్, నాన్ వర్కింగ్ అయినా వర్కింగ్ అయినా ఉమెన్కి ఉన్న మెంటల్ స్ట్రగుల్ ఏంటి అనే పాయింట్ మీద మాట్లాడుకుందాం. సో ఎవరైనా చూడగానే గబుక్కున అబ్బా ఎంత మంచిగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంది, ఎంత చక్కగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటుంది, బా మంచిగా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది, ఇది బయట వాళ్ళు చూసే అవుటర్ పిక్చర్ అనమాట. కానీ ఇంటర్నల్గా మనకు నడుస్తున్నది ఏంటి చెప్పండి? ఇంటర్నల్గా ఈ ఏజ్ ఉమెన్కి నడిచే మెయిన్ పాయింట్ ఏంటి, క్వశ్చన్ ఏంటి తెలుసా? నేను కరెక్ట్గానే చేస్తున్నానా? నా పిల్లల్ని నేను 100% రెస్పాన్సిబుల్గా చూసుకుంటున్నానా? నేను ఒక మదర్గా మంచిగా వాళ్ళ పనుల్లో రెస్పాన్సిబుల్గా ఉంటున్నానా? నేను నా కెరీర్లో కరెక్ట్గా ఉన్నానా? నేను తీసుకునే డెసిషన్స్ అన్నీ కరెక్టా లేదా? ఈ క్వశ్చన్స్ అనేది మైండ్లో ఎప్పుడూ రన్ అవుతుంటాయి. వాటికి రీజన్స్ ఏంటో చెప్పనా? 4 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్, కెరీర్ ప్రెషర్. ఏమైపోతుంది కెరీర్ ప్రెషర్లో? నేను కరెక్ట్గానే నా స్కిల్కి తగినట్టు మంచి పొజిషన్లో ఉన్నానా, లేదంటే నేను బిహైండ్ అయిపోయానా? నాకన్నా యంగ్స్టర్స్ చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారా, నేను ల్యాగింగ్ అయిపోయానా అనే క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎక్కడ వెనకబడిపోతున్నామో, కరెక్ట్ పొజిషన్లో ఉన్నామో లేదో అనేసి. ఎట్ ది సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో కరెక్ట్గా పేరెంట్స్ని చూసుకుంటున్నామా, ఇన్లాస్కి సరిగ్గా ప్రయారిటీస్ మనం అన్నీ ఇస్తున్నామా లేదా, మనం చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గానే చేసి ఫ్యామిలీని చూసుకుంటున్నామా అనే ప్రెషర్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అనమాట, ఎంత చేస్తున్నామని. థర్డ్ థింగ్, హెల్త్. ఈ 30+ రాగానే ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి, విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ నార్మల్. కానీ ఏమైపోతుందంటే ఈ మిడ్ ఆఫ్ 30s వచ్చేటప్పటికి హెల్త్, టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్ అనేది లీస్ట్ ప్రియారిటీ అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం స్లీప్లెస్ నైట్స్ ఎన్ని ఉంటాయో చెప్పలేం. వర్క్ స్ట్రెస్, మెంటల్ ప్రెషర్ ఎంత ఎక్కువ అనిపిస్తుంది అంటే అంత ఎక్కువ అనిపిస్తుంది. ఫోర్త్ వన్, కంపారిజన్స్. మనం చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ లిస్ట్లో, సోషల్ మీడియాలో. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా ఉండదు, అది అందరికీ తెలిసిందే. మనతో పాటు చదువుకున్న వాళ్ళు, మనకన్నా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు, మనం పోరాడు చదివేసి ఏదో పర్సంటేజ్లు తెచ్చేసుకుంటాం. చాలా తక్కువ చదివిన వాళ్ళు ఎక్కడో మంచిగా అబ్రాడ్లో మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ కానీ చాలామంది లగ్జరీ లైఫ్స్ ఇవంతా చూసిన తర్వాత మనం ఎక్కడ బిహైండ్ అయినాం, ఎక్కడ మిస్టేక్ చేసాం, మనం చాలా వెనకబడిపోయి ఉన్నామా, మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నామా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ చాలా చాలా క్వైట్ కామన్. ఇది ఎస్పెషలీ ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు ఒక్కటే ఉన్నది మాత్రం కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 30s మీకు ఒక్కటే ఉన్న ప్రెషర్ కానే కాదు. నీలాగా ఇవన్నీ నార్మల్ అనమాట. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రెషర్స్ కామన్ అనమాట. సో ఓకే, ఇవైతే చెప్పుకున్నాం. అసలు ఎలా బయటకు వస్తాం వీటి నుంచి? బయటకైతే రావాలి కదా. సో ఎలా వస్తాం? ఈ 4 ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, కంపారిజన్ ఆపేయండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళకి యూనిక్. టైం వస్తే అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి అంటారు కదా. నీ టైం, నీ జర్నీ, నువ్వు అనేది యూనిక్. ఎవరితో కంపేర్ చేయడానికి ఉండదు. ఎవరిది వాళ్ళకి సెపరేట్ అనమాట. సో స్టాప్ కంపేరింగ్. నెంబర్ 2, ప్రియారిటైజ్ యువర్ హెల్త్. మీ హెల్త్ని ఎంత కుదిరితే అంత మంచిగా ప్రయారిటైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏజ్లో హెల్త్ అనేది లీస్ట్ ప్రియారిటీ అయిపోతుంది డ్యూ టు ద రెస్పాన్సిబిలిటీస్తో పాటే మనల్ని మనం చక్కగా చూసుకోవాలి. ఒక ఫ్యామిలీలో ఉమెన్ అనేది హ్యాపీగా హెల్తీగా ఉంటే ఆ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఆ ఫ్యామిలీ కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారనమాట. ఇది అందరికీ తెలిసిందే, తెలుసుకోవాల్సిన విషయమే. ఓకే. సో డైలీ మీకోసం మీరు అట్లీస్ట్ ఒక 30 minutes ఒక యోగా కానీ, వాకింగ్ కానీ, ఎనీథింగ్ మీకు నచ్చింది చేయండి. డ్యాన్స్ ఆర్ సాంగ్స్,
ఎనీథింగ్ మీకు రిలీఫ్ ఇచ్చేది మీకోసం, కేవలం మీకోసం మాత్రమే ఆ టైంని కేటాయించుకోండి అనమాట. అది మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. నెంబర్ 3, కెరియర్లో ఇంప్రూవ్ చేసుకోండి స్కిల్స్. మనకి ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి, మీకు సంబంధించినవి అట్లీస్ట్ డైలీ ఒక 10 minutes ఆర్ 5 minutes మీకోసం, మీ కెరియర్ గ్రోత్ కోసం కేటాయించుకోండి. అది ఎనీ టైం మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బికాస్ వీఆర్ నాట్ బిహైండ్ టు ఎనీవన్. మనం రైట్గానే ఉన్నాం, మనం ఎక్కడ ల్యాగింగ్ లేదు. ఈ పాయింట్ని మనం పెట్టుకోవాలి. ఆప్టమిస్టిక్గా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తో మోటివేటెడ్గా ఉండాలి. ఓకే. నెంబర్ 4th వన్, సరైన సేవింగ్స్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మంచి సేవింగ్స్ పెట్టుకోండి. ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇచ్చే అంత కాన్ఫిడెన్స్, పీస్ ఆఫ్ మైండ్ ఇంకొకటి ఇవ్వదు. ఏంటి మనీ అని కాదు. మనీ అనేది మనకి ఎసెన్షియల్. మనకి ఫుడ్తో పాటు వాటర్ ఎలాగో మనీ అనేది మనకు అలాగా. సో వాటర్ లేకుండా బతకలేం కదా. సో సేమ్ థింగ్, మనీ లేకుండా కూడా బతకలేం. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా 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 అవసరం. ప్రతి ఉమెన్కి అది చాలా అవసరం అన్నమాట. సో ఈ 4 విషయాలు, ఈ 4 విషయాలు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి. మీకున్న ఈ నార్మల్, ఇట్స్ వెరీ నార్మల్, మీకున్న ఈ స్ట్రెస్ నుంచి బయటపడండి. సో హ్యాపీగా ఉండండి. సో లెట్స్ గ్రో టుగెదర్. ఈ ఛానల్ని నేను పెట్టిందే మెయిన్ ఎస్పెషలీ టు సపోర్ట్ ద పీపుల్, to share their points, to share their pain points, burdens, everything. I am going to create a good community where we are going to be healthier, happier and హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి. సో కుదిరినంత వరకు మీకు ఈ వీడియో రిలేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. లెట్స్ గ్రో టుగెదర్ అనమాట. లెట్స్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ వేర్ వీ క్యాన్ గ్రో టుగెదర్ టు బీ హ్యాపీ, టు బీ హెల్దీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe. Once again I am telling, please subscribe to this channel. Thank you. Bye.